బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ పై తప్పుడు కేసు పెట్టారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో బుధవారం నాడు క్రిషాంక్ ను పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి క్రిషాంక్ ను అరెస్టు చేశారని విమర్శించారు. క్రిషాంక్ అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్లు మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో నిందితుడిగా చెంచల్గూడ జైల్లో క్రిషాంక్ ఉన్నారు. క్రిషాంక్ జైల్లో నిబ్బరంగా ఉన్నారని, త్వరలోనే విడుదలవుతారని కేటీఆర్ తెలిపారు. సార్ కొద్ది జరగండి ప్లీజ్, దయచేసి కోఆపరేట్ చేయండి. కేసు ఇదైతే ఏముందో అది అందరికీ తెలుసు, అది ఫాల్స్ కేసు అని. ఈ కేసు చాలా మంది గమనిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ ద జ్యుడిషియరీ, ప్లీజ్ కన్సిడర్ దిస్ కేస్. చూడండి, ఎందుకంటే ఇది ఒక్కరి కేసు కాదు, చాలా మంది గమనిస్తున్నారు. ఇది ఒక ఫాల్స్ కేసులా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం క్రిషాంక్ని. వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు ద పబ్లిక్? నిజంగా కష్టం ఉన్నోళ్ళు ఇట్లా ఫాల్స్ కేసు అనే లోపటేసి ఇన్ని రోజులు పెడుతున్నారంటే ఎవరన్నా జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఐ రిక్వెస్ట్ ద జ్యుడిషియరీ టు కైండ్లీ, యూ ఆర్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, వీ హ్యావ్ ఫుల్ ట్రస్ట్, ఫుల్ ఫేత్ ఇన్ యూ. ఇట్ ఈస్ టైమ్. ఈ కేసులా యూ ఆల్ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. చాలా డ్రాగ్ చేసిండ్రు అప్పటికే. కైండ్లీ గివ్ అ డెసిషన్ అండ్ టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నె క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ని బయటపెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన